ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్ 64 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 4-1తో కైవసం చేసుకుంది. ఈ పరాజయం అనంతరం మాట్లాడిన బెన్ స్టోక్స్ తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. ఎన్నో ఆశలతో భారత గడ్డపై అడుగుపెట్టాం, కానీ చెత్త ప్రదర్శనతో 4-1తో ఓడిపోయాం. ఈ పరాజయం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కానీ మేం అత్యుత్తమ జట్టు చేతిలో ఓడిపోయాం. జట్టుగా, వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శనతో ఈ సిరీస్ను మేం మరింత స్ఫూర్తిదాయకంగా నిలపాలనుకున్నాం. బజ్బాల్ అర్థం ఏంటనే ప్రశ్న మాకు ఎదురైంది. బజ్బాల్ అంటే జట్టుగా, వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన చేయడం. ఈ సిరీస్లో పోయినా మాకు కొన్ని సానుకూల అంశాలు లభించాయి. ఈ ఏడాది మేం చాలా క్రికెట్ ఆడబోతున్నాం. ఆ మ్యాచ్ల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఈ సిరీస్ను మొత్తంగా చూస్తే మాకు వచ్చిన కొన్ని అంశాలను అందిపుచ్చుకోలేకపోయాం. ఈ సిరీస్లో మేం ఎక్కడ తప్పిదం చేశామన్న విషయం జట్టులోని ప్రతి ఒక్కరికి తెలుసు. టీమిండియాలో క్వాలిటీ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు సత్తా చాటుతున్నప్పుడు వారికి అండగా బ్యాటర్లు రాణిస్తారు. అయితే ఆ బ్యాటర్లతో పాటు బౌలర్లను దెబ్బతీసే ప్రయత్నం చేయాలి. ఇది కాస్త రిస్క్ అయినా, ప్రతికూల ఫలితం ఎదురైనా వారిని దెబ్బతీసే ఉద్దేశంతో ఆడాలి. టాప్ ఆర్డర్లో జాక్రా అలీ, బెన్ డెకెట్లు నిలకడగా పార్ట్నర్షిప్లో నెలకొల్పడం. సిరీస్ మొత్తం బషీర్, టామ్ హార్ట్లీ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబరచడం. సిరీస్ చివర్లో జో రూట్ ఫామ్లోకి రావడం మాకు లభించిన సానుకూల అంశాలు. జేమ్స్ ఆండర్సన్తో కలిసి ఆడడం అద్భుతమైన అనుభూతినిస్తోంది. టెస్టుల్లో 700 వికెట్లు పడగొట్టడం అసాధారణం. క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలి రోజు నుంచి 700 వికెట్ల ఘనతను అందుకునే వరకు అతను అదే నిబద్ధత, కోరికతో ఆడడం గొప్ప విషయం. నేను చూసిన అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్లలో జేమ్స్ ఆండర్సన్ ఒకడు. అతను రికార్డుల కోసం క్రికెట్ ఆడడం లేదు, జట్టు కోసం, తన దేశం కోసం ఆడుతున్నాడు. అందుకే అతను 700 వికెట్లు తీసినా పెద్దగా సంబరాలు చేసుకోలేదు అని మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.